మచ్చలు వస్తుంటాయి. కానీ మాట అంటే పడే మనస్తత్వం ఉండదు కాబట్టి మీరు చేసే హాస్పిటల్ మీరు బాగా కష్టపడి పనిచేస్తున్నా కూడా అక్కడ బాస్ ఏదో మీరు పొడిచే మాట అని ఉంటాడు, మీరు టైంకి రాలేదనో లేకపోతే మీ జాబ్ సరిగ్గా లేదని ఇక్కడ ఏదో అని ఉంటాడు సెల్ఫ్ రెస్పెక్ట్, నువ్వు వద్దు నీ జాబ్ వద్దు రిజైన్ చేసి బయటకు వచ్చి ఉంటారు. సో మళ్ళీ ఇప్పుడు ఇంకో చోట జాబ్ అయినా కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుంది కాబట్టి మీకు ఇక్కడ బిజినెస్ నెంబర్ కూడా ఉంది కాబట్టి ఏదన్నా చిన్న వ్యాపారం ఒకటి స్టార్ట్ చేయండి, డెఫినెట్గా మీకు బిజినెస్ కలిసి వస్తుంది. జాబ్ కంటే కూడా అంతవరకు ఖాళీగా ఉండకుండా చిన్న జాబ్ చేస్తే చేయండి, కాన్సన్ట్రేషన్ బిజినెస్, ఇది బిజినెస్ నెంబర్. బుధుడు వ్యాపార కారకుడు అని అంటారు. చిన్న వ్యాపారం చేయండి, డెఫినెట్గా కలిసి వస్తుంది. 30 ఏళ్ళు కాబట్టి మీకు 5 years పడుతుంది. ఇప్పుడు కనుక బిజినెస్ స్టార్ట్ అంటే 5 yearsలో సెటిల్ అయిపోతారు. ఆ తర్వాత మీరు ఏం చెప్పి నడుస్తున్నమాట. బెస్ట్ ఆఫ్ లక్. మీ లక్కీ నెంబర్ వచ్చేసి 5. రైట్ అండి. గోపీకృష్ణ గారు, చాలా మంది దూరం నుంచి మీ దగ్గరకు వచ్చి న్యూమరాలజీ పరంగా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేయించుకోవాలి అనుకుంటూ ఉంటారు. మరి అలాంటి వారికి ఈ భాగ్యనగరంలో, ఈ పెద్ద మహానగరంలో మీరు ఎక్కడుంటున్నారో కూడా తెలియాలి కాబట్టి ఒకసారి మీ అడ్రస్ అట్లానే ఫోన్ నెంబర్స్ గురించి చెప్తారా? అంటే హైదరాబాద్ ఎంత మహానగరం అయినా కూడా దీంట్లో కొన్ని నోటెడ్ ప్లేసెస్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు చార్మినార్, గోల్కొండ లాగా. మన ఉండేది బంజారా హిల్స్ కాబట్టి రోడ్ నెంబర్ 14 నందీనగర్ ఏరియా అది. సో బసవతారకం హాస్పిటల్ అంటే ఎవరికైనా తెలుసు, వెరీ నోటెడ్ అది హైదరాబాద్లో. పర్సనల్గా వచ్చి కలిసిన వాళ్ళకి దీంట్లో ఉంటుంది. అలాగే దూర ప్రాంతాల్లో వాళ్ళకి ఏంటంటే టీవీలో దొరకడం చాలా మందికి అసలు మాట్లాడాలని కూడా ఉంటుంది. టీవీలోకి వెళ్ళిన తర్వాత ఎట్లా మాట్లాడాలి అంటే మీరు అపాయింట్మెంట్ నెంబర్ దాంట్లో తీసుకున్నప్పుడు వివరాలు మొత్తం చెప్పి నా పేరు, డేట్ ఆఫ్ బర్త్, సమస్యలు మొత్తం రాయించారనుకోండి, వెంటనే వాళ్ళకు కొరియర్లో వెళ్ళిపోతావు. 3-4 days 4-5 daysలో కొరియర్లో వాళ్ళ సమాధానాలు వెళ్ళిపోతాయి. అది రిసీవ్ చేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ మాట్లాడచ్చు. ఫర్దర్ సందేహాలు ఉంటే సార్ మీ కొరియర్ నాకు ఇంకా ఈ సందేహాలు ఉన్నాయి అని ఫోన్లో డైరెక్ట్గా ఉదయం 8 నుంచి 10 గంటల దాకా రోజు 2 గంటలు దానికే పెట్టాను మాట్లాడు. ఉదయం మార్నింగ్ 8 to 10 దాకా అనమాట. సో వాళ్ళకి అట్లా వాళ్ళ సందేహాలు వెళ్ళిపోతాయి. కొరియర్లో వాళ్ళకి రిటర్న్గా మనం పంపిస్తాం. వాళ్ళకి లెక్కి చార్ట్ కూడా ఒకటి ఉంటుంది ప్రింటెడ్, అది కూడా దాంట్లో పంపించేస్తాం. అక్కడ రిటర్న్గా చదువుకోవచ్చు, మళ్ళీ నాతో మాట్లాడచ్చు. ఈ రెండు జరుగుతుంటాయి. కాకపోతే ఫోన్లతో చెక్ ఏంటంటే ఇప్పుడు మనం లైవ్లో ఉన్నప్పుడు ఆ టీవీ స్క్రీన్ మీద ఉంది కాబట్టి దాన్ని ఫోన్ చేస్తుంటే అవి ఎట్లాగో పలకవు. ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత సండే రోజు దానికి ఒక టైం కూడా ఉంటుంది. ఈ 12 to 4 లోపలే ఫోన్ కాల్స్ చేయాలి. సండే రోజు 12 to 4 ఫోన్ కాల్ చేస్తే డెఫినెట్గా వాళ్ళు తీసుకుంటారు అనమాట. ఇంకొంతమంది ఏం చేస్తున్నారు, ఇప్పుడు టీవీ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత రాత్రి 10ంటికి, రాత్రి 11ంటికి సార్ వాళ్ళు మార్నింగ్ సండే ఎక్స్ప్రెస్ టీవీలో మీ ప్రోగ్రామ్ చూశాను 10ంటికి, నా సమస్య ఒకటి ఉందని అడుగుతారు అనమాట. సో అది హార్డ్ అవర్స్, ఆఫీస్ అవర్స్ మార్నింగ్ 10 to 5 లోపలే చేయాలి. 5 తర్వాత ఫోన్ చేసి ఫోన్లు ఎత్తబడవు. ఓకే. అట్లానే మరి ఇక్కడ కాకుండా మరి వేరే ప్రాంతాలకు వెళ్ళి మీరు పర్యటనలు ఏమన్నా చేస్తూ ఉంటారా? పర్యటన చేస్తే కనుక పర్యటన వివరాలు కూడా తెలియచేయండి. అంటే పర్యటనలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి నానంతలు నేను ఒక డెసిషన్ తీసుకుని పోవటం ఉంటుంది, ఒకటి ఇన్విటేషన్ ఒకటి ఉంటుంది అనమాట. ఏదో సినిమాలు చెప్పారు ఇన్విటేషన్ ఎందుకు, ఇన్ఫర్మేషన్ చేయాలి. సో 2 రకాలుగా ఉన్న కూడా చెప్పాలి. వరంగల్ నుంచి చాలా మంది ఫోన్లు చేస్తారు వస్తున్నారని. ఈ నెల 21 వరంగల్కి వస్తున్నారు పర్యటన కోసం. ఆ వివరాలు అక్కడి మీ స్కూల్లో వస్తుంది. ఫోన్ చేసి అపాయింట్మెంట్ వరంగల్లో ఉన్న వాళ్ళు అక్కడ కలవచ్చు. అలాగే 21 తర్వాత 22 కరీంనగర్ ఉంది. కరీంనగర్ కూడా ఈ 2 రోజులు వస్తుంది. ముందు దగ్గరలో చూస్తున్నాం, దూర ప్రాంతాల వైజాగుల తర్వాత ప్రస్తుతానికి నెల మటుకు 21-22 వరంగల్, కరీంనగర్ ఉంది. ఆ చుట్టుపక్కల ఆ సిటీయే కాకుండా చుట్టూ ప్రాంతాల్లో కూడా అక్కడికి వచ్చి కూడా కలవచ్చు. సేమ్ ఇదే పద్ధతిలో అక్కడ మా ఇంటికి వస్తే ఎలా ఉంటుందో అక్కడ కూడా బాగానే ఉంటుంది. కాకపోతే వాళ్ళకి హ్యాపీ ఏంటంటే వరంగల్ మా దగ్గరికి వచ్చారు కదా, కలవటం ఈజీ, రాను పోను హైదరాబాద్ టు కరీంనగర్, హైదరాబాద్ టు వరంగల్ తప్పవుతుంది. వరంగల్, కరీంనగర్ చాలా మంది ఫోన్ చేస్తున్నారు. ఓకే. అట్లానే చాలా మంది పేర్లు మార్చుకుంటూ ఉంటారు చాలా సార్లు. ఇట్లా మార్చుకోవాలని చెప్పడమో లేకపోతే ఏదైనా మార్చుకున్నా కూడా కొన్నిసార్లు ఫలితం రాలేదు అనుకో, అట్లాంటప్పుడు ఎట్లాంటి రెమెడీస్ తీసుకోవాలి? ఇది మంచి క్వశ్చన్. ఎందుకంటే మీకు హెల్త్ బాగాలేదు, ఆపరేషన్ అయిపోయింది, వెళ్ళినప్పుడల్లా ఆపరేషన్లు అవుతున్నాయి, రకరకాల ఎన్ని ఆపరేషన్ చేసినా హెల్త్ బాగాలేదు అని అప్పుడు ఏం చేయాలి? దీంట్లో 2 రకాలున్నాయి. మీరు నేమ్ తీసుకున్నారు, మా దగ్గరికి వచ్చేవాళ్ళు అంటే ఎక్స్ దగ్గరికి వెళ్ళాను, ఆయన ఇట్లా పేరు చెప్పారండి, 1 నెల రోజులు ట్రై చేశాను, సరే ఈయన కాదులే ఇంకొక డిఫరెంట్ అస్ట్రాలజర్ ఆయన డిఫరెంట్ ఆయన దగ్గరికి వెళ్ళాను, అక్కడ మళ్ళీ ఇంటూ అవ్వలేదు, మళ్ళీ జడ్ ఇంకో దగ్గర వెళ్ళి అక్కడ ఇంటూ అయింది. ఈ లోపల నాకు నేను ఒక క్లయింట్ వచ్చాడు, 25,000 ఖర్చు అంటే ఓన్లీ కన్సల్టేషన్, 3,000, 4,000, 5,000 ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు. ఎవరేం చెప్తే అది చేసుకుని రాసుకుంటూ వెళ్ళిపోయారు. ఒకరేమో 23 times ఏమన్నారట, ఒకళ్ళేమో 41 times, ఒకళ్ళేమో 45 times ఏమన్నారు. చిత్రం ఏంటంటే మనకు కొంచెం కామన్ సెన్స్ లాజిక్ కూడా ఉపయోగించండి. పూర్వకాలంలో జ్యోతిష్యం నేర్చుకునేటప్పుడు జ్యోతిష్యము, తర్కము, మీమాంస కూడా, తర్కం అంటే లాజిక్ అనమాట, ఎవరేం చెప్పినా వినకుండా మన బ్రెయిన్ కూడా కొంచెం ఉపయోగించారు. ఈ 40 సార్లు రాయాలంటే ఎప్పుడు రాయాలని అడిగట. ఈ మొదట ఆయన ఏం చెప్పాడు, మార్నింగ్ ఫ్రెష్గా ఉంటారు, ఇట్లా మీరు బెడ్ మీద నుంచి లేవగానే 40 సార్లు రాయాలట, బెడ్ మీద కూర్చొని, అంటే బ్రష్ కూడా చేసుకోకుండా. రెండో ఆయన ఎవరంటే ఆయన తప్పుడు మాటలు మాట్లాడాడు, అట్లా కాదు, మీరు పూజా గదిలోకి వెళ్ళి స్నానం చేసి ఆ పట్టుబట్టలు కూర్చొని ఇట్లా రాయమని చెప్పాడు, రామకోట్ల రాయమన్నట్ట, అది చేశాడు. 3 ఆయన దగ్గర పోతే ఆయన ఏం చేశాడు, అసలు కాస్మిక్ ఎనర్జీ ఇంటిపై నుంచి వస్తుంది మనకి,
టీవీ ఉంటాయి కదా, దాన్ని ఏమంటారు, యాంటీనాలు ఎక్కడ ఉంటాయి, ఒంటింట్లో పైన ఉంటాయి. యాంటీనా నుంచి మనకు వస్తుంది కాబట్టి ఈ ఇల్లు మిద్దె ఎక్కేసి పొద్దున ఎండలో కూర్చొని ఓ చాపేసుకొని పైన కనుక మీరు రాస్తారనుకోండి కాస్మిక్ ఎనర్జీ వచ్చేస్తుంట, దేవతలకు వెళ్ళిపోతుందని చెప్పేట. సరే అది కూడా చేశాను అన్నాడు ఆయన. ఇన్ని రకాలుగా చేసాను, 25,000 ఖర్చింది, ఇప్పటికి నా పేరు 4 సార్లు మార్చుకున్నాను. అప్పుడు ఏం చేయాలి? సినిమాలో కొంతమంది హీరోయిన్లు వాళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళు ఏం చేస్తారంటే 4-5 సార్లు మార్చుకున్న వాళ్ళు ఉన్నారు. 5 సార్లు మార్చుకోవడం ఇంతవరకు హీరోయిన్ కాలేదు. అట్లాంటి హీరోయిన్లు కొంతమంది ఉన్నారు. సో ఇన్నిసార్లు మార్చుకున్న చివరికి వీళ్ళందరినీ చూస్తే ఏంటంటే వాడు అసలు పేరు బాగానే ఉంటుంది, అసలు పేరు బాగానే ఉంటుంది, ఇదంతా అనవసర ప్రయాస ఒకటి. ఒకవేళ మార్పున్నా కూడా టెక్నికల్ కరెక్ట్గా ఆలోచించి వాళ్ళు డెస్టినీలో కనుక్కొని చేయాల్సి ఉంటుంది. అలాగే మరి ఇన్నిసార్లు రాయాలంటే మనం చెప్పాం భాగ్యదర్శి, దీనికోసం భాగ్యదర్శి ఫ్రీగా ప్రతి క్లయింట్స్కి ఇస్తున్న భాగ్యదర్శిని పుస్తకం కాబట్టి ఇది యూనివర్సల్ ఏంటంటే దీంట్లో 21 సార్లు రాస్తే సరిపోతుంది అంతే, ఓన్లీ 21 టైమ్స్. మళ్ళీ వాళ్ళు 40 అంటే మీరు కొత్త 20, నేను చెప్పేది కాదు, ఇది నా సబ్జెక్ట్ కాదు, ఇట్ ఈస్ నాట్ న్యూమరాలజీ, ఇది గ్రాఫాలజీ కిందకి వస్తుంది. డాక్టర్ ప్రేమలత మా గ్రాఫాలజీ స్టూడెంటే, వాళ్ళతో కనుక్కుంటే ఇంట్రెస్ట్లో 21 సార్లు, ఇది ఏ పదమైనా సరే కొత్త పదం 21 టైమ్స్ రాస్తే సరిపోతుంది. ఏకవింశతి అంటారు గణపతి భాషలో, అంటే 21 పేర్లు గణపతికి. ఇక్కడ ఓం గణేశమైన ఒక దేవుడి పేరు రాసుకుంటాం 21 టైమ్స్, 21 డేస్, ఒక నెల కూడా కాదు, రాస్తే పేరు రిజిస్టర్ అవుతుంది. అయితే ఇట్లా 21 టైమ్స్ ఎల్లో కలర్ పేపర్ ఎందుకు యూస్ చేయాలి? దీంట్లో ఎల్లో కలర్ పేపర్, ఎల్లో కలర్ అంటే చైనా భాషలో ఫెంక్షు వాస్తులో ఈ ఎల్లో కలర్ యూజ్ చేస్తారు. ఒకటి మన తెలుగు వాళ్ళ సంప్రదాయం ఏంటంటే గడపకి పసుపు రాస్తారు, కాళికి పసుపు శుభప్రదం అని అర్థం. ఏదైనా పెళ్లిలో ముందు పసుపు కుంకుమ పెడితే తర్వాత మిగతా పెడతారు, పసుపు కుంకుమ ముందు. సో ఇది వినాయకుడి నెంబర్ 21 టైమ్స్ 2+1 3 వినాయకుడి నెంబర్. అందుకుంటే ఎల్లో కలర్లో కనుక రాస్తే విష్ పేపర్ అని కూడా అంటారు, అంటే దీని మీద ఏమి రాస్తే అవి జరుగుతాయి. సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను టీవీ వాళ్ళ దగ్గర ఈసారి ప్రతి వారం ఒక చిట్కా కూడా చెప్దాం. అనుకున్న పనులు మీరు కాలేకపోతే ఒక ఎల్లో షీట్ తీసుకోండి, 10 రూపాయలు వస్తుంది. దాంట్లో ఎల్లో షీట్ తీసుకుని దానిపైన ఒక బాక్స్ కాల్ రాసి మీకు ఎవరి దగ్గర డబ్బులు రావాలనుకోండి, ఒక 10 మంది ఎందుకు డబ్బులు రావట్లేదు అంటారు. అప్పుడు ఏం చేయాలంటే ఒక బాక్స్ కాల్ రాసుకొని 10,000 రూపాయలు మిస్టర్ ఎక్స్చేంజ్ రాసి పెట్టేసుకోండి. ఇంకో ఆయన దగ్గర నుంచి 15,000, ఇంకో ఆయన నుంచి ₹1,00,000 రాసి పెట్టేసుకోండి. రాసి అక్కడ పెట్టేసుకోండి, మీకు రికవరీ అయిపోతాయి. ఎల్లో షీట్ మీద రాసుకోండి, ఎల్లో షీట్ ఓపెన్ అంతే, ఇంకెంతకంటే ఏం లేదు. చాలా మందికి రిజల్ట్ కరెక్ట్గా వచ్చింది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. కాలర్స్ అందరికీ కూడా చక్కటి సలహాలు ఇచ్చినందుకు గోపీకృష్ణ గారు. అట్లానే మీరు న్యూమరాలజీ క్లాసెస్ నేర్చుకోవాలనుకున్నా, లేదంటే గోపీకృష్ణ గారు అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్నా కూడా స్క్రీన్ మీద వారి ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, జస్ట్ మెసేజ్ చేస్తే చాలు. అట్లానే ఈ ప్రోగ్రామ్ ని మళ్ళీ చూడాలనుకుంటే గనక mgk9.org కి లాగిన్ అయి చూడొచ్చు. ఇది ఇవాల్టి భారతీయ సంఖ్యాశాస్త్రం రియల్ న్యూమరాలజీ కార్యక్రమం. చూస్తూనే ఉండండి ఎక్స్ప్రెస్ టీవీ. నమస్తే.